ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ తన మొక్కులను తీర్చుకోనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఆయన అంజన్నను దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే విజువల్స్ అయితే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. డిప్యూటీ సీఎం ఇంటి నుంచి బయలుదేరిన విజువల్స్ అయితే మరి కాసేపట్లో ఆయన అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ తన మొక్కులను తీర్చుకోనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఆయన అంజన్నను దర్శించుకోనున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన నివాసం నుంచి కొండగట్టుకు వెళ్తే బయలుదేరారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద హైదరాబాద్ నుంచి తన నివాసం నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొండగట్టుకు బయలుదేరారు. అంటే ఎన్ని గంటలకి ఆయన కొండగట్టుకు రీచ్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ మాధురి. 11 గంటల వరకు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోబోతున్నట్టు తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని సినీ నటుడుగా జనసేన అధినేతగా 3 సార్లు ఆంజనేయ స్వామికి మొక్కలు చేసిన పరిస్థితి ఉంది. తొలిసారిగా ఏపీ డిప్యూటీ సీఎంగా కొండగట్టుకు రాబోతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా కొండగట్టుకు చేరుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను కరీంనగర్ జగిత్యాల హైవే కొండగట్టు ఆలయం సంబంధించి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ మొత్తం జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, ఇతర పవన్ సంబంధించిన అభిమానులంతా కూడా పెద్ద పెద్దన కటౌట్లు ఏర్పాటు చేసి మా అధినేత, మా నాయకుడు రాబోతున్నట్టు కూడా పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు జనసేన నేతలంతా సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏపీ అధికారులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా నిన్నటి నుంచి జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ మొత్తం కొండగట్టు పరిసర ప్రాంతాలంతా కూడా ఆధీనంలోకి తీసుకొని ఎవరు కొత్త వ్యక్తులు లేదంటే ఎవరైనా ఈ పవన్ టూర్కు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా కేవలం అభిమానులు కావచ్చు, ఇతర సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం నుంచే జనసేన సంబంధించిన నాయకులు కావచ్చు, పవన్ సంబంధించిన అభిమానులంతా కూడా కొండగట్టు ఆలయం దగ్గరికి చేరుకునే పరిస్థితి కనబడుతుంది. మనం ఆ కొండగట్టు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళేటువంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనసేనకు సంబంధించిన నేతలు కావచ్చు, పవన్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున కటౌట్ ఏర్పాటు చేసి మా నాయకుడు మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు, ఇటు మొత్తం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కొనిదెల ఫ్యామిలీకి చాలా ఆరాధ్య దేవగా ఆంజనేయ స్వామిని మొక్కులు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న తర్వాత 11 గంటల నుంచి 12:30 గంటల పాటు, అంటే గంటన్నర పాటు సుమారు కొండగట్టు ఆంజనేయ స్వామి మొక్కులు చెల్లించుకునేందుకైతే పవన్ సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడి నుంచే ఏపీ ప్రచారానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో కూడా వారాహి యాత్రకు కావచ్చు, వారాహి వాహనానికి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి నుంచే మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే ఏపీలో ప్రచారం చేశారు. ఘన విజయం సాధించుతూ మళ్ళీ తిరిగి ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తం కటౌట్లతో కూడా కొండగట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసేన సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆ ఫ్లెక్సీలతో కోలాహలం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు రూట్నంతా కూడా ఎవరు వస్తున్నా, ఎవరైనా పవన్ సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, పవన్ సంబంధించినటువంటి వీరాభిమానులు కనుక వస్తే ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా, సామాన్య భక్తులకు సంబంధించిన వారికి తలెత్తకుండా, మిగతా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా దీనికి సంబంధించి కూడా జనసేనకు సంబంధించినటువంటి నేతలందరికీ కూడా మొత్తం పవన్ కళ్యాణ్ను చూసేందుకు పెద్ద ఎత్తునటువంటి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసు సంబంధించిన వారు జగిత్యాల ఎస్పీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఎవరెవరు వస్తున్నారు, డిప్యూటీ సీఎం తాలూకా అంటుకోవచ్చు, కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కూటమి ఘన విజయం సాధించడంతోనే ఈ మళ్ళీ మొక్కులు చెల్లించుకునేందుకు హైదరాబాద్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఇంటి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరిన పరిస్థితి కనబడింది. తమ ఇంటూ ఇలవేలు పైన నేపథ్యంలోనే వారాహి వాహనానికి ఎలా అయితే తొలి పూజలు నిర్వహించారో మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో కొండగట్టు ఆలయ ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన నేతలు భారీ స్వాగత ఏర్పాటు చేసి పవన్ రాక గురించి ముందుగానే ఎక్కువగా జనసేన కార్యకర్తలు కావచ్చు, మీడియా ద్వారా ప్రచారం ద్వారా సమాచారం రావడంతో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకునే అవకాశం ఉన్నట్టు పోలీసులు ఎప్పటికప్పుడు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఆయన రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ మెయిన్ సెంటర్ నుంచి మొత్తం ఈ కరీంనగర్ మెయిన్ సెంటర్ నుంచి కొండగట్టు సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర కొండగట్టు ఆలయం లోపలికి రోడ్డు మార్గం ఉంటుంది. ఇక్కడ నుంచి పోలీసులంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆలయం లోపలికి వెళ్లే వారికి కావచ్చు, లేదంటే కొండగట్టు ఆంజనేయ స్వామికి వస్తున్న సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పవన్ సంబంధించినటువంటి అభిమానులు, జనసేన కార్యకర్తలంతా కూడా పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటల ప్రాంతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకునేందుకు పవన్ కళ్యాణ్ రాబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మాధురి.
అయితే తిరుపతి మీరు చెప్తున్నారు కొండగట్లో చూస్తే జనసేన నేతలు భారీగా డిప్యూటీ సీఎంకు సంబంధించి భారీగా కటౌట్లు కావచ్చు ఏర్పాట్లు చేశారని. అంటే తెలంగాణకు సంబంధించి ఎంతమంది జనసేన ముఖ్య నేతలు అక్కడికి రీచ్ అయ్యారు ఇప్పటిదాకా అని అనుకోవచ్చు అంటారు? ఇప్పటివరకు ఉదయం నుంచి ఈ కరీంనగర్ జిల్లా కావచ్చు, పక్కనటువంటి వరంగల్, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి ఇప్పటికే కరీంనగర్ టౌన్లో ఉన్నటువంటి అన్ని హోటల్స్లో కూడా జనసేన నాయకులంతా అక్కడే కరీంనగర్లో ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్కి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంట్రీ అవుతారో అక్కడి నుంచి ఘన స్వాగతంగా కొండగట్టు ఆలయం దగ్గరికి తీసుకొచ్చినందుకు జనసేన నేతలంతా సిద్ధపడిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ఎంట్రెన్స్ నుంచే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి జనసేనకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, పవన్ అభిమానులంతా ఇక్కడ నుంచే వెళ్తారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ కొండగట్టు ఆలయ ఎక్కడైతే కార్ పార్కింగ్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ ఉన్నటువంటి ప్రాంతంలోనే జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలకు కావచ్చు, జనసేన జెండాలతో పవన్ కళ్యాణ్ రాక కోసం పవన్ అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడైతే వారాహి సంబంధించిన వాహనానికి కావచ్చు, వారాహి యాత్రకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసినప్పుడు మొత్తం పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినప్పుడు కూడా 1,00,000 మంది 1,000 మంది కూడా జనసేన అభిమానులు వచ్చారు. ఈసారి డిప్యూటీ సీఎం హోదాలో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా అభిమానులు కావచ్చు, జనసేన సంబంధించిన నేతలు రాబోతున్నట్టు కూడా స్పష్టంగా అధికార యంత్రాంగం నుంచి కావచ్చు, జనసేన సంబంధించినటువంటి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అయితే కనబడుతుంది. 11 నుంచి 12:30 వరకు కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి పోలీసులంతా కూడా కొండగట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా వారు ఆధీనంలోకి తీసుకొని, ఎందుకంటే కొంత సినీ నటుడుగా జనసేన అధినేతగా పవన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో అభిమాన నాయకుడిగా సినీ నటుగా ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున యూత్ వచ్చేటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇటు కూటమి ప్రభుత్వం రావడం కావచ్చు, జనసేన 21 సీట్లు గెలవడం కావచ్చు, అప్పుడు వారాయి యాత్ర తొలి పూజలు నిర్వహించడం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలి ఆలయానికి పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలోనే మొత్తం అధికార యంత్రాంగం కావచ్చు, జనసేన నేతలంతా కూడా ఎప్పటికప్పుడు పగడ్బందీ ఏర్పాటు చేసి కొండగట్టు పరిసర ప్రాంతాలంతా కూడా జనసేన పవన్ కళ్యాణ్ అంతా కూడా ఒక కోలాహలం, ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మాధురి. అయితే తిరుపతి అటు డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారిగా కొండగట్టుకు విచ్చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎంతసేపు ఆయన సమయం గడుపుతారు టెంపుల్లో? అండ్ అలాగే అక్కడ మీడియాతో ఏమైనా ప్రజలను ఉద్దేశించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? ఆయన ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని మాదాపూర్ నివాసం నుండి బయలుదేరారు. మరి కాసేపట్లోనే రోడ్డు మార్గం ద్వారా కొండగట్టు ఆలయ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం కనుక జనసేన వర్గాలు కావచ్చు, జనసేన నాయకులు చెప్పినటువంటి సమాచారం కనుక చూస్తే 11 గంటల ప్రాంతంలో కొండగట్టు ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి 12:30 వరకు ప్రత్యేక పూజలు చేయనున్నట్టు తెలుస్తుంది. గంటన్నర పాటు కూడా కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలలోనే ఆలయంలోనే పూజలు చేయడం కావచ్చు, అక్కడ వారాహికి సంబంధించినటువంటి గతంలో పూజలు చేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు మొన్న ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఏర్పడై డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కూడా ఆ కొండగట్టు ఆలయానికి వెళ్ళాలి, అక్కడ పూజలు నిర్వహించినప్పటికీ కూడా ఏపీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. 12:30 వరకు కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయంలోనే పూజా కార్యక్రమాలు కొనసాగించినట్టు ప్రభుత్వ యంత్రాంగం సంబంధించిన అధికారుల నుంచి కావచ్చు, జనసేన సంబంధించిన నాయకుల నుంచి అయితే సమాచారం అవుతున్నటువంటి 12:30 తర్వాత మళ్ళీ పూజలు ముగించుకొని 1 వరకు కిందికి వచ్చిన తర్వాత అక్కడ ఏమైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి ఒక స్పష్టత అయితే ఇంతవరకు లేదు. మొన్న వారాహి పూజా కార్యక్రమం, వారాహి యాత్రకు సంబంధించి వారాహి వాహనానికి పూజ చేసినప్పుడు మాత్రం వచ్చినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, జనసేన నేతలందరికీ కూడా తప్పకుండా ఒక మెసేజ్ని ఇచ్చి రానున్న రోజుల్లో ఏపీలో ఎలా అయితే జనసేన పార్టీ కార్యక్రమాలు కావచ్చు, జనసేన ఎలా అయితే పుంజుకుందో అదే స్థాయిలో మళ్ళీ తెలంగాణలో కూడా పూర్వవైభవం తీసుకొచ్చి తెలంగాణలో కూడా జనసేన ప్రభావం ఉంటుంది, జనసేన లేకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కొనసాగవంటూ కూడా ఏపీ సంబంధించిన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు కూడా జనసేన నేతలంతా కూడా తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో జనసేన నేతలు ఏ విధంగా అయితే ఏపీలో భారీ సీట్లు గెలుచుకొని కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారో మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల్లో కూడా తెలంగాణలో అటువంటి సిచ్యువేషన్ ఉంటుందంటూ కూడా జనసేన నేతలు అయితే అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే కరీంనగర్ రోడ్డు మార్గం నుంచి జగిత్యాల హైవే నుంచి కొండగట్టు ఎంట్రన్స్ ఇదే ఇప్పుడు నేనున్నటువంటి ప్రాంతం నుంచే ఇదే ఎంట్రన్స్ నుంచి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. 11 నుంచి 1:30 వరకు అంటే సుమారు గంటన్నర పాటు కొండగట్టు ఆలయంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ 12:30 నుంచి ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు చేరుకునేందుకు అధికార యంత్రాంగం జనసేన నేతలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.